సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఒకవేళ మీరు ఒక కొత్త బైక్ కొనుక్కునే ప్రయత్నంలో ఉన్నట్టయితే కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఒక కొత్త బైక్ కొనుక్కునే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు మనకి ఎటువంటి బైక్ అనేది సెట్ అవుతుంది, ఇటువంటి విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో ఇన్డెప్త్ గా మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి ఒకవేళ మీరు ఒక కొత్త బైక్ కొనుక్కునే ప్రయత్నంలో ఉంటే కనుక, అలాగే మీరు ఒకవేళ బైక్ లవర్ అయితే కనుక ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మీకు మంచి ఇన్ఫర్మేటివ్ అయితే ఉంటుంది, అలాగే మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కాబట్టి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ కు చూస్తే కనుక ఒక బైక్ కొనుక్కునే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఈ వీడియోలో కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ డిస్క్లైమర్ ఏంటంటే, ఎవరికైతే మనీ అనేది ప్రాబ్లం కాదో వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేయచ్చు. ఎందుకంటే ఎవరికైతే మనీ ఉంటుందో వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. డైరెక్ట్గా షోరూమ్కి వెళ్తారు, వాళ్ళకి నచ్చిన బైక్ తీసుకుంటారు, ఏదైనా ప్రాబ్లం వచ్చినా మళ్ళీ రిపేర్ చేయించుకుంటారు, లేదంటే రీప్లేస్మెంట్ చేసుకుంటారు. వాళ్ళకి మనీ అనేది ప్రాబ్లం కాదు కాబట్టి సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఎవరికైతే మనీ అనేది ప్రాబ్లం ఉంటుందో, ఎవరైతే మిడిల్ క్లాస్ పర్సన్స్ ఉంటారో, ఎవరైతే యూత్ ఎక్కువగా సో వాళ్ళ పేరెంట్స్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటారు అనమాట. సో బైక్ కొనమని చెప్పేసి ఇబ్బంది పెడుతుంటారు. సో లేదంటే కొంతమంది యూత్ ఏం చేస్తారంటే వాళ్ళే కొంచెం పర్సనల్ గా మనీ అనేది సేవ్ చేసుకుంటూ, అలాగే మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా మనీ అనేది కొంచెం సేవ్ చేసుకుంటూ ఒక కొత్త బైక్ ఫైనల్ గా అయితే తీసుకుంటారు. ఫైనల్ గా తీసుకున్న తర్వాత మీకు అనిపించకూడదు అనమాట. ఎందుకంటే ఈ బైక్ అనవసరంగా తీసుకున్నాను, అనవసరంగా వేస్ట్ ఆఫ్ మనీ అనేది వేస్ట్ అయిపోయింది నాకు అని చెప్పేసి మీకు అనిపించకూడదు. సో మీకు అలా అనిపించకూడదు అంటే మీకు బైక్ గురించి కొంత నాలెడ్జ్ అనేది అవసరం అనమాట. అంటే మీకు బైక్ గురించి, మీరు కొనుక్కునే బైక్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియాలి, ఎటువంటి బైక్ తీసుకున్నామని చెప్పేసి. సో అలా మీకు నాలెడ్జ్ ఇవ్వడం, అలాగే ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పొచ్చు. సో ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఒక బైక్ ని మనం 4 టైప్స్ లో పర్చేజ్ చేయొచ్చు నా ఉద్దేశం ప్రకారం. ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్ గా మనం ఫుల్ క్యాష్ అనేది పెట్టేసి ఒక బైక్ అనేది పర్చేజ్ చేయొచ్చు, లేదంటే కొంచెం డౌన్ పేమెంట్ పే చేసి మిగిలింది మనం రిమైనింగ్ అనేది ఫైనాన్స్ అయితే చేయించుకోవచ్చు. అండ్ థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఫైనాన్స్ చేయించుకుంటాము, డౌన్ పేమెంట్ పే చేస్తాము, అండ్ ఒక మన దగ్గర ఉన్న పాత బైక్ ఏదైతుందో దాన్ని ఎక్స్చేంజ్ కూడా పెట్టి మనం వెహికల్ అనేది తీసుకోవచ్చు, మిగిలింది ఫైనాన్స్ అయితే చేయించుకుని. అలాగే ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే, ఒకవేళ ఏంటంటే కొత్త బైక్ కొనుక్కోవడానికి పక్షంలో మనం ఏం చేస్తామంటే సెకండ్ హ్యాండ్స్ లో అయినా సరే మనం బైక్ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాము. సో ఇలా మొత్తానికి 4 టైప్స్ లో మనం బైక్ అనేది పర్చేజ్ చేయొచ్చు. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మీరు డైరెక్ట్ గా ఫుల్ క్యాష్ పెట్టి మీరు తీసుకున్నట్టయితే కనుక సో మీకు ఆర్సీ వస్తుంది కదా, ఆర్సీలో ఎవరైతే బైక్ తీసుకున్నారో, ఎవరైతే ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నేమ్, అంటే మీరు తీసుకుంటే కనుక మీ యొక్క నేమ్ అనేది ఆర్సీలో మనకి ప్రింట్ అయి రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఫైనాన్స్ లో తీపించుకున్నట్టయితే కనుక అక్కడ మీకు ఎవరైతే ఫైనాన్స్ చేస్తున్నారో వాళ్ళ కంపెనీ యొక్క నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఫైనాన్స్ అనేది క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఒక 10,000 to 12,000 రూపీస్ మళ్ళీ పెట్టి మీరు అప్పుడు మళ్ళీ మీ పేరు మీద రిజిస్టర్ అయితే చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నా కానీ బైక్ అనేది వేరే వాళ్ళ పేరు మీద ఉంటుంది కాబట్టి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మళ్ళీ మీకు ఎక్స్ట్రా మనీ అయితే అవుతుంది. కాబట్టి సో ఇది ఈ పాయింట్ చెప్పడం కోసం నేను ఇవైతే చెప్పడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ మనకి ఎటువంటి బైక్ సూట్ అవుతుందని మాట్లాడుకున్నట్టయితే కనుక ఫస్ట్ మీ నీడ్ ఏంటి, మీ అవసరాలు ఏంటని మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే కొంతమంది మ్యారేజ్ అయ్యి ఫ్యామిలీతో ఉంటారు, పిల్లలు అయితే ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్స్ అయితే కావాలి. కొంతమంది యూత్ ఉంటారు, వాళ్ళకి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ బైక్స్ అయితే కావాలి. కొంతమంది ఎక్కువ ఫీల్డ్ తిరుగుతూ ఉంటారు, జాబ్స్ మనకి 100 కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్ డైలీ ట్రావెల్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ అయితే కావాలి. అండ్ ఇంకొంతమంది అయితే ఉంటారు టూరిజం కానీ, అడ్వెంచరస్ కానీ, లేదంటే మోటో వ్లాగ్స్ కానీ, ఇలా కొంతమంది ఇలా కేటగిరీస్ని బట్టి కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క నీడ్ అయితే ఉంటుంది అనమాట. సో వాళ్ళ అవసరాలను బట్టి, మీ అవసరాలను బట్టి మీరు ఒక బైక్ అనేది చూస్ అయితే చేసుకోవచ్చు. ఇలా మీ అవసరాలను మీరు గుర్తించిన తర్వాత మీ అవసరాలను ఏ సీసీ సెగ్మెంట్ బైక్ మీకు తీరుస్తుందో మీ అవసరాలని అది గుర్తించండి. ఎందుకంటే మనకి మార్కెట్లో 100cc నుంచి 110cc, 125cc, 150cc, 160cc, 200cc, 250cc ఇలా మనకి చాలా సీసీ సెగ్మెంట్లో మనకి మార్కెట్లో బైక్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మీ అవసరాలకు ఏ సీసీ సెగ్మెంట్లో ఉన్న బైక్ మీ అవసరాలను తీరుస్తుందో మీరు గుర్తించండి. గుర్తించిన తర్వాత మీరు ఒక బైక్ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఆ బైక్ గురించి మీరు రీసెర్చ్ అయితే చేయండి. సో మనందరి దగ్గర కూడా ఇంటర్నెట్ ఉంటుంది, మనందరి దగ్గర యూట్యూబ్ ఉంటుంది, అలాగే గూగుల్ ఉంటుంది. కాబట్టి సో ఆ పర్టికులర్ బైక్ గురించి మీరు రివ్యూస్ అయితే చూడండి. యూట్యూబ్లో చాలా రివ్యూస్ అయితే ఉంటాయి, వాక్ అరౌండ్ రివ్యూస్ ఉంటాయి, మైలేజ్ టెస్ట్ వీడియోస్ ఉంటాయి, అలాగే టెస్ట్ రైడ్ వీడియోస్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు చూసిన తర్వాత మీరు కంపారిజన్ కూడా చేసుకోండి. ఒక 2 బైక్స్ సెలెక్ట్ చేసుకోండి. సో ఆ 2 బైక్స్కి మీరు కంపారిజన్ అయితే చేసుకోండి. కంపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు ఒక బైక్ని మీరు డిసైడ్ అయిన తర్వాత అప్పుడు మీరు ఒక షోరూమ్కి అయితే వెళ్ళి అప్పుడు మీరు అక్కడ బైక్ అనేది చూడండి. బైక్ చూసిన తర్వాత అప్పుడు మీరు బైక్ మీద ఎక్కువ కూర్చోండి. బైక్ మీద ఎక్కువ కూర్చున్న తర్వాత అప్పుడు మీకు సిట్టింగ్ కంఫర్ట్ ఎలా ఉంది, అలాగే హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ ఎలా ఉంది అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీరు వెయిట్ అనేది క్యారీ చేయగలుగుతున్నారు
లేదా ఆ బైక్ యొక్క వెయిట్ అనేది ఒకసారి చూసుకోండి. అలాగే అక్కడ ఇంకా మీకు అక్కడ టెస్ట్ రైడ్ వెహికల్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి అనమాట. సో మీరు కావాలనుకుంటే టెస్ట్ రైడ్కి వెళ్ళిన తర్వాత దాని యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మీరు కంప్లీట్గా చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఒక బైక్ కొనే ప్రయత్నం అయితే చేయండి. మీరు టెస్ట్ రైడ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఆన్ రోడ్ ప్రైస్ అనేది వేయించుకోండి. ఆన్ రోడ్ ప్రైస్లో మీకు యాక్సెసరీస్ అనేవి ఇన్బిల్ట్గా అయితే వేస్తారనమాట. సో యాక్సెసరీస్ అనేవి మీకు నీడ్ ఉంటేనే తీసుకోండి, అదర్వైజ్ మీరు స్కిప్ చేసేసి మీరు డైరెక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుందో మీరు వేయించుకోండి. ఆన్ రోడ్ ప్రైస్ వేయించుకున్న తర్వాత అప్పుడు మీ నియరెస్ట్ షోరూమ్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నిటిలో కూడా మీరు ఒకసారి కంపారిజన్ చేసుకోండి ప్రైస్ అనేది. సో అన్ని షోరూమ్స్కి వెళ్ళి ప్రైస్ అనేది ఎంత ఉందో మీకు ఒక కంప్లీట్ క్లారిటీ తెలుసుకోండి అనమాట. డిఫరెన్స్ మీకు ఎంత ఉంది, సో ఎగ్జాక్ట్గా చెప్తున్నారా లేకపోతే కొంచెం డిఫరెన్స్ ఏమైనా ఉందా, అదంతా మీరు కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత మీకు ప్రైస్ అనేది ఎక్కడ తక్కువ అనిపిస్తుందో అక్కడికి వెళ్ళి తీసుకోండి. సో ఎవరో చెప్పారనో లేకపోతే ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారనో అలా కాకుండా సో మీరేం చేస్తారంటే ప్రైస్ అనేది కంపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు ఒక షోరూమ్కి వెళ్ళి మీరు సో మీకు ఎక్కడ తక్కువ అనిపిస్తుందో ప్రైస్ సో అక్కడైతే తీసుకోండి. బైక్ అనేది డెలివరీ తీసుకునే ముందు మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే బైక్ మీద ఏదైనా చిన్న చిన్న స్క్రాచెస్ కానీ లేదంటే మైనర్ ప్రాబ్లమ్స్ కానీ మేజర్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. సో స్క్రాచెస్ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే మనకి ట్రావెలింగ్లో వస్తాయి కాబట్టి వెహికల్స్ అనేవి అప్పుడు మనకి కొంచెం స్క్రాచెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మైనర్ ప్రాబ్లమ్స్ కానీ మేజర్ ప్రాబ్లమ్స్ కానీ పెద్దగా అయితే ఏమి ఉండవు, 99% అయితే ఏమి ఉండవు. బట్ 1% కూడా మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలి చెప్పండి. సో కాబట్టి మీరు ఒకసారి అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు బైక్ అనేది డెలివరీ తీసుకోండి. ఎందుకంటే మనకి బైక్ అనేది వన్స్ మనకి షోరూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కంపెనీ వాళ్ళు మనకి మళ్ళీ రెస్పాన్సిబిలిటీ ఎవరనమాట. దానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి ఇస్తారు తప్ప మనకి రీప్లేస్మెంట్ చేసే అవకాశం లేదు. కాబట్టి సో ఖచ్చితంగా మనం బైక్ అనేది షోరూమ్ నుంచి బయటకి తీసుకొచ్చే ముందు ఒకసారి అన్ని కూడా కంప్లీట్గా చెక్ చేసుకోండి. షోరూమ్ నుంచి మీరు బయటకు వచ్చే ముందు మీకు ఇచ్చిన బిల్స్ కానీ ఇన్సూరెన్స్ గురించి కానీ లేకపోతే మనకి బైక్ నెంబర్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది లేకపోతే ఆర్సీ అనేది ఎప్పుడు వస్తుంది ఇటువంటి విషయాల గురించి మీరు కంప్లీట్గా తెలుసుకోండి. సో ఇన్సూరెన్స్ గురించి ముఖ్యంగా తెలుసుకోండి, ఎందుకంటే మనకి ఇన్సూరెన్స్ అనేది సో 2+3 ఉంటుంది, 1+2 ఉంటుంది, 3+5 ఉంటుంది. ఇలా ఏంటంటే సో అంటే 2 years అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తారు, ఇంకో 3 years మనకి థర్డ్ పార్టీ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ముందుగానే చెల్లిస్తారనమాట, అడ్వాన్స్ అయితే చెల్లిస్తారనమాట ఇన్సూరెన్స్ అనేది. కాబట్టి ఒకసారి ఇన్సూరెన్స్ గురించి కూడా మీరు ఇన్ డెప్త్ అయితే తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు ఈ వెహికల్ అయితే పర్చేజ్ చేయండి. ముఖ్యంగా మీరు బైక్ కొనే ముందు ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే బైక్ యొక్క మెయింటెనెన్స్ గురించి మీరు బాగా అయితే ఆలోచించాలి. ఎందుకంటే ఒక్కొక్క సీసీ సెగ్మెంట్ బైక్స్కి ఒక్కొక్క రకమైన మనకి మెయింటెనెన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో కంపెనీ వాళ్ళు మనకి 3 ఫ్రీ సర్వీసింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రీ సర్వీసింగ్స్ అంటే అక్కడ అర్థం ఏంటంటే సో అక్కడ మనం బైక్ అనేది 1000 kilometers తిరిగిన తర్వాత ఫస్ట్ సర్వీసింగ్ తీసుకెళ్తాము. సో అప్పుడు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఇంజిన్ ఆయిల్స్ మార్చడం కానీ లేకపోతే ఎయిర్ ఫిల్టర్ మార్చడం కానీ బ్రేక్స్ ఇవన్నీ మనకి టైట్ చేయడం కానీ ఇవి మనకి ఇలా చేస్తుంటారన్నమాట. సో ఇంజిన్ ఆయిల్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో ఇంజిన్ ఆయిల్కి మనం కాస్ట్ మనం పెట్టాల్సి అయితే ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్ మార్చారనుకోండి సో ఏవైతే కాంపోనెంట్స్ యూస్ చేస్తారో ఆ కాంపోనెంట్స్కి మనం ప్రైస్ అనేది పెట్టాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు రిపేర్ చేసినందుకు మాత్రమే మనకి 3 ఫ్రీ సర్వీసింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అంటే 3 సార్లు వెళ్తాము. సో 1000 kilometersకి 5000 kilometersకి 10,000 kilometersకి 3 times అయితే వెళ్తాము. సో 3 times కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదైతే రిపేర్ చేస్తారో దానికి మాత్రమే వాళ్ళు ఛార్జ్ అయితే చేయరు, ఏవైతే కాంపోనెంట్స్ యూస్ చేస్తారో వాటికి మాత్రం కంప్లీట్గా ఛార్జ్ అయితే చేస్తారో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. 3 ఫ్రీ సర్వీసింగ్స్ లో అయిపోయిన తర్వాత అప్పటి నుంచి మనకి వాయింపు అయితే మొదలవుతుంది అనమాట. మనం ఏసీసీ సెగ్మెంట్ లో బైక్ తీసుకున్నాము దాన్ని బట్టే మన బైక్ యొక్క మెయింటెనెన్స్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్పొచ్చు. సో ఫర్ సపోజ్ మనం 100 cc కనుక బైక్ తీసుకున్నట్టయితే దాని యొక్క టైర్స్ యొక్క కాస్ట్ అనేది మనకి 1500 బిల్లులో మనకు దొరికేస్తాయి. అలాగే ఇంజిన్ యొక్క కాస్ట్ కూడా మనకి 300 బిల్లులో దొరికేస్తుంది. అదే మనం 150 cc కనుక బైక్ తీసుకున్నట్టయితే ఆ బైక్ యొక్క టైర్స్ మనకి 2500 నుంచి 3000 వరకు మనకి డిపెండ్ అయ్యి ఉంటుంది. అలాగే ఇంజిన్ ఆయిల్ కూడా మనకి 500 నుంచి 600 వరకు మనకి ఇంజిన్ ఆయిల్ అయితే ఉంటుంది అనమాట కాస్ట్ అనేది. అదే మనం 200 cc కనుక తీసుకున్నట్టయితే ఇంజిన్ ఆయిల్ సరికి 1000 రూపీస్ అండ్ అబోవ్ అయితే ఉంటుంది. అలాగే టైర్స్ కూడా మనకి 3000 అబోవ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలా మన సీసీని బట్టి మనకి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్పొచ్చు. సో ఇలా మీరు మీకు ఏ బైక్ సెట్ అవుతుంది, మనం బైక్ కొనుక్కునే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మెయింటెనెన్స్ కాస్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఒక కొత్త బైక్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేను చెప్పదలుచుకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ హ్యాండ్ లో బైక్ తీసుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. కాబట్టి మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.